హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. ఈరోజు మన వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే గనక గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి డిసెంబర్ 31న పిన్ అయితే వచ్చింది. నేను ఈ పిన్ రావడానికి ఏమి చేయాలి, ఒక యూట్యూబ్ క్రియేటర్గా నేను ఎలా చేశాను ఏంటి అనేదైతే మన యొక్క యూట్యూబ్ చేసే క్రియేటర్స్ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ని ఇంతగా ఆదరించిన మన మిత్రులు, శ్రేయోభిలాషులు, మన ఆత్మీయులందరికీ కూడా ముందుగా నేనైతే ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ గూగుల్ నుంచి యాడ్సెన్స్ నుంచి మనకు పిన్ వచ్చింది అంటే మీ అందరి యొక్క సపోర్ట్తోనే వచ్చింది. మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే నేను ఎప్పుడూ చెప్తాను, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు. మా ఇద్దరిది మేనరికం వివాహం కారణంగా మాకు ఇద్దరు సంతానం అయితే జన్మించారు. వాళ్ళిద్దరూ కూడా బాలికలు, లీలా ప్రసన్నాంబిక, భానుతేజ, ఇద్దరు కూడా బాలికలు. వాళ్ళైతే డిజేబిలిటీని అయితే కలిగి ఉన్నారు. ఆ డిజేబిలిటీ ఏంటి అంటే ఆ డిజేబిలిటీ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, మానసిక బుద్ధిమాంద్యత కలిగి ఉన్నారు. నేను స్పెషల్ ఎడ్యుకేటర్గా ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలుగా అయితే పనిచేస్తున్నాను సమగ్ర శిక్షా శాఖలో. నేను పిల్లల సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలందరి పేరెంట్స్కి కూడా సందేశాన్ని అయితే అందించాలి. పిల్లలకి మోటివేషన్గా మా పిల్లల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి రెమెడీస్ ఏంటి, వాళ్ళకి టీచింగ్ ఎలా చేయాలి అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఛానల్ పెట్టాను. ఫస్ట్లో మన లైవ్ కూడా మన యొక్క డిజేబిలిటీస్లో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఎన్ని డిజేబిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి దాని యొక్క లక్షణాలు ఏంటి అని నేను లైవ్ ప్రోగ్రామ్స్ అయితే చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తూ మా పిల్లలిద్దరినీ కూడా సంరక్షణ కింద మా హస్బెండ్ నాగేంద్ర ప్రసాద్ బీవీఎస్ అయితే పిల్లల సంరక్షణలో ఉంటూ ఉంటారు. కాబట్టి మాకు కొంత వెసులుబాటుగా నేను గృహిణిగా చేసే వంటలు, అలాగే నేను భక్తికి సేవకి చేసే కోలాటం వీడియోసు, అలాగే నా డైలీ వ్లాగ్, మా పిల్లలతో మా వారి జర్నీ ఎలా ఉంటుంది, నా జర్నీ ఎలా ఉంటుంది, అలాగే కొంచెం మాకు రిలాక్స్ అవ్వడానికి. ఎందుకు అంటే ఇద్దరు పిల్లలతో మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం కాబట్టి కొన్ని రీల్స్ చూసి ఇద్దరము అయితే ఫన్నీగా నవ్వుకుంటూ ఉంటాము. కొంచెం మానసిక రిలాక్సేషను, అలా కొన్ని ఫన్నీ కామెడీ వీడియోస్, షార్ట్స్ కూడా చేయడం జరిగింది. వీడియో యూట్యూబ్ చేసే క్రియేటర్స్ అందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావాలి అంటే గనక మనము మన యొక్క వీడియోస్ అయినా షార్ట్స్ అయినా మన ఓన్ వాయిస్తో, మన క్రియేటివిటీతో చేస్తేనే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. నాకు కూడా ఫస్ట్లో తెలియక ఒక 1 month పాటు యూట్యూబ్లో బయటకి కనిపించకూడదు నేను అనేది అని చెప్పి మా హస్బెండ్ నేను కనిపించకూడదని కొలాబు, గ్రీన్ స్క్రీన్ అలాంటివి ఉపయోగించి మా లీలా పాపని, భాను పాపని పెట్టయితే ఒక 50 నుంచి 100 వీడియోస్ షార్ట్స్ అయితే చేయడం జరిగింది. తర్వాత అలా చేయకూడదు అని చెప్పేసి నేనైతే కొన్ని మ్యూజిక్ యూజ్ చేసి సాంగ్స్తో అయితే వీడియోస్ చేశాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పదలిచేది ఏమిటి అంటే, ఎవరైనా సరే యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి, మనీ సంపాదించాలి అని అనుకునే మిత్రులు ఎవరైనా సరే ఇలా కొలాబ్ కానీ, గ్రీన్ సీన్ కానీ, లేదంటే లైవ్ ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే మ్యూజిక్ ఉపయోగించి, సాంగ్స్ ఉపయోగించి చేసే దాంతో అయితే మనకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు, కానీ మనకి మనీ సంపాదించుకోవడానికైతే ఎర్న్ అయితే ఉండదు. ఎర్న్ కావాలి, మాకు ఎర్న్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం మీ యొక్క ఓన్ క్రియేటివిటీతో మీరేం చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ ఏంటో ముందే మీరైతే ఒక నిర్ధారణ చేసుకుని ఆ కంటెంట్ని మీ ఓన్ వాయిస్తో మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే మీ జర్నీ చేసుకుంటా ఉంటే కనుక ఒక రోజుకి ఈ గ్రీన్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే మనకి పిన్ అయితే వస్తుంది.
ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం బస్ ఎక్కినప్పుడు ఒక టికెట్ తీసుకుంటే ఆ టికెట్ నంబర్ అనేది జస్ట్ సినిమా టికెట్ అయినా బస్సు టికెట్ అయినా స్వల్పకాలిక స్మృతి అన్నట్లుగా ఒక్క సెకండ్లో గుర్తు పెట్టేసుకుని ఆ జర్నీ వరకు ఉపయోగపడిద్ది అంతే. షార్ట్లో వచ్చే సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా సరే జస్ట్ నవ్వేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తారు, కానీ మన యొక్క లాంగ్ వీడియోస్ని శ్రద్ధ పెట్టి చూడరు. కాబట్టి మనం చేసే వీడియోస్ లాంగ్ వీడియోస్ మీద శ్రద్ధ పెట్టి మనం ఏం చేయాలి, వంటలు చేయాలా, లేదంటే మనం ఏమైనా మోటివేషన్ స్పీచ్ చెప్పాలా, లేదంటే మన యొక్క యాక్టివిటీస్ ఏం చేయాలి, మన వ్లాగ్ ఏం చేస్తున్నాం అనేది మన యొక్క వ్యూవర్స్, మన యొక్క సబ్స్క్రైబర్స్ని ఆకట్టుకుని మన యొక్క లాంగ్ వీడియోస్ చూసేటట్లుగా కనుక మనం సాధించుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ని మనకైతే కంపల్సరీ ఎన్నో వస్తుంది. చాలామంది నన్ను ఫస్ట్ యూట్యూబ్లో 1-2 షార్ట్లు చేయగానే ఏంటి యూట్యూబ్లో చేస్తున్నారా, డబ్బులు వచ్చేస్తాయి అంటగా, లైక్ వేస్తే డబ్బులు వచ్చేస్తాయి అంటగా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలా లైక్ వేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి నా వీడియోస్కి అసలు చాలామంది షార్ట్స్కి లైక్ వెయ్యని వాళ్ళైతే ఎంతోమంది ఉన్నారు. చాలామంది వీడియోస్ చూసి ఈ రోజుకు కూడా నా వీడియోస్కి షార్ట్స్కి లైక్స్ రావు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే గనక వీడియోస్ లైక్ చేస్తే మనకేమీ మనీ రాదండి. కొన్ని వందల వీడియోలు కానీ కొన్ని షార్ట్లు కానీ చేసి ఎంతోమంది వ్యూవర్స్ మన యొక్క దానిని చూసిన తర్వాత ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు పిన్ వచ్చిన తర్వాత కూడా మనం కొంత సాధించుకున్న తర్వాత అప్పుడు మనకి ఎర్న్ అనేది వస్తుంది. వీరు యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తున్నాయి అని అందరూ అనుకుంటారు. యూట్యూబ్లో డబ్బులు రావడం అంటే అంత ఈజీ అయింది కాదు. కొన్ని నెలల పాటు చేస్తే $1 80 90 రావడానికి కూడా కన్నా కష్టంగా ఉంది యూట్యూబ్. మీరెందుకు చేస్తున్నారు డబ్బులు రానప్పుడు అని మీరు అనుకోవచ్చు. మా 2 పిల్లలతో ఇంటికి వచ్చిన తర్వాత మేము విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతూ మా పిల్లల్ని చూస్తూ మేము చాలా బాధపడుతూ ఉంటాము. మాకంటూ మానసిక ఉల్లాసానికి కొంచెం కాలక్షేపానికి అయితే మేము యూట్యూబ్గా అయితే ఒక మార్గాన్ని ఎంచుకున్నాము. ఏంటంటే స్వామి కార్యం స్వకార్యం, ఒక పని చేస్తే 2 విధాల ఉపయోగం ఉండాలని చెప్పి మనం చేసే పనికి ఎంతో కొంత ఉపయోగంగా గూగుల్ నుంచి ఎర్న్ కూడా వచ్చేటట్లుగా అయితే రావాలన్నట్లుగా అయితే ఇలా చేస్తున్నాము. ఈ ఎర్న్ గురించి ఏం చేస్తారు, ఏంటి దాని యొక్క కార్యాచరణ అనేది అయితే మన నాగేంద్ర ప్రసాద్ గారు చెప్తారు. ఎందుకంటే సిడబ్ల్యూఎస్ఎన్ పేరెంట్స్ అసోసియేషన్ అనేది ఒకటి స్టేట్ వైడ్గా పెట్టి ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి ఏం చేయాలి అని చెప్పి తపన పడుతూ ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ పిల్లలకే తన యొక్క జీవితం సేవకి అంకితం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మన యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ని ఏం చేస్తారు అనేది మన నాగేంద్ర ప్రసాద్ గారి మాటలతో అయితే ఒక 2 నిమిషాలు విందాం. ఎక్కువ బోర్ కొట్టించం, వినండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్ ఈరోజు గూగుల్ యాడ్సెన్స్ పిన్ తీసుకుని ఈరోజు ఇలా ఉన్నాము అంటే దీని వెనక చాలా కష్టం ఉందండి. అంత ఈజీ అయితే కాదు. ఇది గూగుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మేలు ఫిమేలు ఉంటేనే అది సక్సెస్కి దారితీస్తుంది. ఒక మేల్ చేసినా ఒక ఫిమేల్ చేసినా అంత ఈజీ అయితే కాదు. అది ఏదో వేరే టాలెంట్లు కంటెంట్లు బోల్డ్ అంతా ఉంటే ఒక ఫిమేల్ అయినా ఒక మేల్ అయినా అది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మన యొక్క కెపాసిటీ, టాలెంట్ కెపాసిటీలకి ఆధారపడి అది కూడా సక్సెస్ అవ్వాలని లేదు. కోటా గారు సినిమా నటులు కొంతమంది, అగ్రనటులు కొంతమంది చెప్తూ ఉంటారు మనకి ఎప్పుడు. అది ఏంటంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలి అంటారు. ఆవగింజలో అరభాగం అదృష్టమైనా ఉండాలంటారు. అది కూడా తోడవ్వాలి. అది మాకు తోడయ్యింది. అది ఎలాగూ ఏంటి అనేది మేము చెప్తే కొంచెం అతిశయక్తిగా ఉంటుంది. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు విషయం ఏంటంటే సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్. ఈ ఛానల్ పేరు వచ్చేసి లీలాభాను పేరే. అయితే ఈ లీలాభాను పేరు మీదే మేము ఛానల్ పెట్టాం. ఈ ఛానల్లో మేమేదో డబ్బులు గడించాలనో లేకపోతే మేమేదో యాక్టింగ్ చేయాలనో లేకపోతే ఇంకోటనో కాదు. మెయిన్గా పర్పస్ ఏంటంటే నాలాంటి పేరెంట్స్ బోల్డ్ అంతమంది సఫర్ అవుతున్నారు. ఈ డిజేబుల్ చిల్డ్రన్స్ ఉన్నప్పుడు వారు అసలు ఎలా బిహేవ్ చేయాలి, పేరెంట్స్గా మనం ఎలా నిలదొక్కుకోవాలనే విషయం ఎవ్వరికీ అర్థం కావట్లేదు. కాబట్టి అలా నిలదొక్కుకోవటానికి పేరెంట్స్కి గైడ్ లైన్స్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రాముఖ్యతను నేను చెప్పడం జరిగింది. మెయిన్గా ఫస్ట్ మా యొక్క ఇంటెన్షన్ అది.
లైవ్ కూడా లైవ్ చేస్తే ఉపయోగం ఏంటనేది మాకు తెలియదు. లైవ్ చేయటం మూలంగా మా పేరెంట్స్ కొంతమంది లైవ్‌లోకి వచ్చి వింటారు. వారి స్టేట్ వైడ్‌గా రాష్ట్రాలు ఖండాలుగా ఇది అంతర్జాతీయంగా యూట్యూబ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అసలు యూట్యూబ్ గురించి చెప్తుంటే మాకు అర్థమయ్యేది కాదు. అలా యూట్యూబ్‌లో మెసేజ్ ఇస్తే అందరికీ చేరుతుంది. చేరవలసిన వారికి చేరాలిది అని చెప్పేసి మేము చేరాలి అని చెప్పేసేసి మేము ఇదైతే చేయటం జరిగింది. సరే, ఈ ఛానల్ నిర్వహణ గురించి అయితే నేను ఎక్కువ చెప్పటం కరెక్ట్ కాదు. సరే, అందరూ కూడా ఈ ఛానల్ నిర్వహించేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించి, ఈజీ అయితే కాదు, కష్టం ఉంటుందని తలుచుకుని యూట్యూబ్‌లోకి రండి మిత్రులందరికీ. గూగుల్ యాడ్సెన్స్ రావడానికి మాకు చాలా రాత్రులు, చాలా పగళ్ళు కష్టపడాల్సిన పనొచ్చింది. సరే, అయితే మెయిన్‌గా నేను చెప్పే ఇంటెన్షన్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్‌కి ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ ఛానల్ ద్వారా ఏ రూపాయి సంపాదించినా అది డిజేబుల్ పీపుల్‌కి ఫస్ట్ ఉపయోగించి ఆ తర్వాత మేము ఉపయోగించుకుంటాం. అదైతే జరుగుతుంది. లీలాభాను ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకొకటి సెమీ రెసిడెన్షియల్స్ లాంటిది సిడబ్ల్యూఎస్ఎన్ పేరెంట్స్ అసోసియేషన్ తరపున లైఫ్‌లో నాలాంటి పేరెంట్స్ ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వారంతా పగలు పని చేసుకుని పగలంతా మన వారి సెమీ రెసిడెన్షియల్‌లో పిల్లల్ని ఉంచుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అది భగవంతుడు ఎక్కడికి తీసుకెళ్తాడో ఈ యూట్యూబ్ ఛానల్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్ ఎక్కడి వరకు తీసుకెళ్తుందో భగవంతుడి మీద భారం వేసి నేనైతే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాను. వ్యూవర్స్ అందరూ కూడా గమనించి నా ఛానల్ చూసినందువల్ల నా ఛానల్‌కి ప్రోత్సాహం ఇవ్వటం మూలంగా అది నాకు ఇచ్చినట్లు కాదు, దివ్యాంగ పిల్లలకి మీరు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని నా ఛానల్‌కి లైక్ వేసినా, మీరు సబ్స్క్రైబ్ చేసినా, నా ఛానల్‌ని మీరు ఇంకా నలుగురికి ప్రమోట్ చేసినా, షేర్ చేసినా సరే అదంతా కూడా దివ్యాంగ పిల్లలకి మీరు మానవత్వంతో చేసే సేవ లాంటిది. ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా ఇలా చేస్తారు. మీరు ఏం చేయక్కర్లా, మా ఛానల్ చూసి ఒక లైక్ వేసి దీన్ని ఇంకొకరికి షేర్ చేస్తే మమ్మల్ని ప్రమోట్ చేయటం అంటే దివ్యాంగ పిల్లల్ని ఈ జాతికి మీరు సేవ చేస్తున్నట్లు లెక్క. దివ్యాంగ పిల్లల జాతికి మీరు సేవ చేస్తున్నట్లు లెక్క. ఏం చేస్తున్నాము అనేది కూడా మేము వీడియో రూపంలో ప్రతి ఒక్కటి కూడా అందిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్ని దివ్యాంగ పిల్లలకి మనం సేవ చేస్తున్నాం అన్న భావనతో లైక్ అయినా, షేర్ అయినా, సబ్స్క్రైబ్ అయినా చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకుని మా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.